హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. రంగనాయకమ్మ గారు రచించిన ఆడది అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలుపెట్టే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక కథ మొదలు పెడదామా? ఓ వారం రోజులు సెలవు పెట్టేశాను గీత, తిరుపతికేసి వెళ్ళొద్దాం అంటూ కొడుకు కోడలితో ప్రయాణం గురించి చెప్తుంటే సంబరంగా వింది కాంతమ్మ. తిరుపతి అన్న 4 అక్షరాలు కాంతమ్మ కడుపులో పుట్టెడు సంతోషాన్ని కలిగించాయి. తిరుపతి గురించి, తిరుపతి దేవుణ్ణి గురించి కాంతమ్మ విని విని బ్రతుకులో ఎప్పుడైనా ఒక్కసారి ఏడుకొండలవాణ్ణి కళ్ళారా చూడాలన్న కోరిక గుండెల్లో పెట్టేసుకుంది. ఆపద మొక్కులవాడు, వడ్డీ కాసులవాడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కళ్ళపడాలంటే ఎంత పుణ్యం చేసుకోవాలి? వెంకటేశ్వరుని గురించి ఎన్ని చరిత్రలు, ఎన్ని మహత్యాలు, ఎన్నెన్ని వింది. చిన్న తిరుపతి దాటి 7 కొండలు ఎక్కి పుష్కరిణిలో శుచిగా స్నానం చేసి ఆపద మొక్కులవాణ్ణి దర్శనం చేసుకుని పాపనాశనంలో పాపాలు పోగొట్టుకుని గోగర్భం దగ్గర ఓ దండం పెట్టి మంగాపురంలో అలిమేలు మంగతాయారమ్మని మొక్కి అబ్బా, ఆలోచిస్తేనే ఒళ్ళంతా పులకరిస్తోందే. తిరుపతి దేవుణ్ణి చూడాలన్న ఆలోచనతోనే కాంతమ్మ ముఖం విప్పారిపోయింది. వెనక ముందు చూడకుండా కడుపులో కబురు కాస్త వెల్లడించేసింది. మీతో నేను వస్తాన్రా రామో, ఏడుకొండలవాణ్ణి చూడాలనుంది అన్నదే కానీ సంతోషం కొద్దీ అక్కడ కూర్చోలేకపోయింది. అబ్బా, తిరుపతి వెళ్ళే కబురు వింటే నాగరత్నం ఎంత ముచ్చట పడుతుందో అనుకుంటూ లేచి పెరట్లోకి వెళ్ళిపోయింది. భార్యకేసి ప్రశ్నార్థకంగా చూశాడు రామం. గీత అదేం పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది. రామం గదిలోకి వెళ్ళేసరికి మంచం మీద బోర్లా పడుకొని ఉంది గీత. రామం వెళ్ళి భార్య పక్కలో కూర్చున్నాడు. మా అమ్మ కూడా వస్తానంటుంది. పోనీ తీసుకెళ్దాం. బాగుంది, నా పెత్తనం ఏమిటి మధ్య? ఇందులో పెత్తనాలకేముంది? తనకై తానే అడిగింది కదా, దేవుణ్ణి చూస్తానంటోంది. పోనీ ఆవిడ మాత్రం ఇంకెప్పుడు చూస్తుంది? ఈ సంజాయిషీలన్నీ నాకెందుకు చెప్పడం? అలాగే తీసుకెళ్ళొచ్చు. నిజం చెప్పు, నీకు ఇష్టం లేదా? గీత కాసేపు మాట్లాడలేదు, లేచి కూర్చుంది. నా మనసులో మాట చెప్తున్నాను, మీరు తప్పు పట్టినా సరే. మనమిద్దరం బయలుదేరుతుంటే ఆవిడెందుకు మధ్య? నిజమే, ఆ విషయం అమ్మకి తెలియాలి. కానీ మన మట్టుకు మనం ఊరుకుంటే ఇంకెలా తెలుస్తుంది? మరి చేసేదేముంది? ఏమో, అదంతా మీ ఇష్టం. నా ఉద్దేశం మాత్రం చెప్పాను. తిరుపతి ఒక్కటే కాదు కదా వెళ్ళేది. మద్రాసులో ఆగుతామన్నారు, ఏవేవో చూడాలన్నారు, ఫ్రెండ్స్ని ఎవరినో కలుసుకోవాలన్నారు. మనతో పాటు ఆవిడ కూడా వస్తే ఇవన్నీ ఎలా అవుతాయి? సరే, మీకేం అభ్యంతరం లేకపోతే నాకు ఏం లేదు. గీత మంచం దిగి జడ విప్పుకుంటూ అద్దం ముందు కూర్చుంది. గీతని చూస్తూ ఉండిపోయాడు రామం. గీత సౌందర్యంలో రామం ఉక్కిరి బిక్కిరిగా మునకలు వేసేంత ఆకర్షణ ఉంది. గీత ప్రతీ కదలిక రామాన్ని ముగ్ధుణ్ణి చేస్తూ ఉంటుంది. గీత, నీలాంటి అందాల రాసి నాకు లభించడం అంటూ రామం ఎన్నిసార్లు తన అదృష్టాన్ని పొగుడుకున్నాడో గీతకి తెలియంది కాదు. అయినా గీత భర్తని ఎన్నడూ తేలిక చేసుకోలేదు. భర్త హృదయంలో తనకి అంత ఉత్కృష్టమైన స్థానం దొరకటం తన అదృష్టంగా కూడా భావించింది. భర్త తనని ప్రేమగా చూసుకోవడానికి అత్తగారి తిరుపతి ప్రయాణానికి సంబంధం పెట్టాలన్నది కూడా గీత ఉద్దేశం కాదు. అయినా గీత చెప్పిందని కాదు, రామానికి కూడా తల్లిని వెంటబెట్టుకు వెళ్ళడం బాగుంటుందనిపించలేదు. నిజానికి ప్రయాణం బొత్తిగా తిరుపతి గుళ్ళో దేవుడి విగ్రహాన్ని చూసి రావడానికే కాదు, తిరుపతి కొండల మీది ప్రకృతి సౌందర్యాన్ని గురించి ఎంతోమంది ఎన్నో విధాల చెప్తే విన్నాడు. అందాల భార్య గీతతో కలిసి ఆ కొండల్లో కోనల్లో విహరించాలని, ఆ ప్రకృతిలో లీనమైపోవాలని, ఆ ఆనందాన్నంతా రథీమన్మధుల్లా అనుభవించాలని గాఢమైన కోరిక పెంచుకున్నాడు. అంతేకాదు, మద్రాసులో తప్పకుండా ఆగాలి. ఆ మహానగరాన్నంతా చూడాలి, గీతకి చూపించాలి. స్టూడియోలు, పార్కులు, బీచ్లు, థియేటర్లు, బజార్లు ఎన్నో చూడాలి. వీలైతే యాక్టర్స్ని కలుసుకోవాలి. ఫ్రెండ్స్ అంతా ఎక్కడెక్కడున్నారో గాలించి చూసి రావాలి. మొత్తంగా ఈ ప్రయాణమంతా ఒక మధుర స్మృతిగా చేసుకోవాలి.
పెళ్ళైన 7-8 నెలలలోనూ గీతతో కలిసి ఎన్ని షికార్లు తిరిగినా, ఎన్ని సినిమాలు చూసినా, ఎన్ని విహారాలు చేసినా, ఎంత ఆనందం అనుభవించినా ఇంకా ఇంకా ఎన్నో కోరికలు పుడుతూనే ఉన్నాయి. ఎంతో ఉత్సాహం ఉబుకుతోంది. ఎంతో వెలితి మిగులుతూనే ఉంది. ఇప్పుడు ఈ ప్రయాణంలో అమ్మని వెంట పెట్టుకుపోతే? నిజమే, ఆవిడేం అల్లరి పెట్టే మనిషి కాదు. ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటుంది. ఎలా చెప్తే అలాగే ఉంటుంది. తన తిరుగుళ్ళకి అమ్మ అడ్డొస్తుందని అనుకోడు. అయినా అసలు ఆ తల్లిని వెంట పెట్టుకు ప్రయాణం చేసే సాహసం లేదు ఆ కొడుక్కి. అందాల గీతని ఎవరికైనా చూపిస్తూ నా భార్య అని గర్వంగా చెప్పుకోగలిగే రామానికి కాంతమ్మని, పుట్టుకతోనే అందం తెచ్చుకోలేని కాంతమ్మని, నల్లటి నలుపు, ఎత్తుపళ్ళు, నిమ్మకాయల జుట్టుముడి, నీరు కావిసైన గుడ్డలు, అదే ఆకారంతో ఉండే తల్లిని ఈవిడ మా అమ్మ అని చెప్పుకోగలిగే నిబ్బరం లేదు. ఇంట్లో ఉండి వంట చేసి పెడుతూ తన ఆనందాన్ని చూసుకుంటే చాలదా అమ్మకి? పడుచు వాళ్లతో పాటు సరదాలు జరుపుకోవాలంటే ఎలా వీలవుతుంది? అమ్మ అయితే అవుగాక తనకి తన భార్యకి మధ్య ఎంత వాళ్లకైనా స్థానం లేదు. గీత జడ అల్లుకుని లేచింది. రామం ఆలోచనలతో సతమతమవుతూ మౌనంగా ఉండిపోయాడు. భార్యాభర్తల మధ్య మళ్ళా ఆ ప్రస్తావన రాలేదు. తిరుపతి ప్రయాణం ఒక్కరోజే ఉంది. ముసురు పట్టింది. వర్షం కుండపోతగా పడుతోంది. రోడ్లన్నీ మహానదులై ప్రవహిస్తున్నాయి. అబ్బాయ్, వాన ఇలా కురుస్తోంది. ప్రయాణం కుదురుతుందా బాబూ? భయంగా అడిగింది తల్లి. రైల్లో వెళ్లే వాళ్ళకి వాన గీన ఏమిటి? మహా దర్జాగా వెళ్ళొచ్చు. కాంతమ్మ మనసు కుదుటపడింది. ఆ ఒక్కరోజు గడిచింది. వర్షం కూడా కాస్త తెరిపిచ్చింది. కొడుకు కోడలు బెడ్డింగ్ సర్దుకుంటుంటే కాంతమ్మ గబగబా వంట ముగించుకుని తెల్లగా ఉతుక్కున్న చేతి సంచిలో 2 పంచెలు, ఓ దుప్పటి, పాత పంచిగుడ్డ సర్దుకుంది. తలదువ్వుకోవడానికో చెక్క దువ్వెన పడేసుకుంది. కొడుకు కోడలు అన్నాలు తింటుంటే కాంతమ్మ గబగబా పెరటిగోడ దగ్గరికి వెళ్ళింది. అమ్మాయి నాగరత్నం, అంతా అయినట్టేనమ్మా. వాళ్ళిద్దరూ భోజనాలు చేస్తున్నారు. నేను కూడా ఓ ముద్ద తిని, ఏం తినటమో కడుపంతా నిండిపోయినట్టే ఉంది. గిన్నెలు కడిగేస్తాను, కాస్త ఇల్లు కనిపెట్టి చూస్తూ ఉండమ్మా. గులాబీ పువ్వులు నువ్వు కోసుకో, మొన్నే చెప్పాను కదూ. అలాగేలేండి పిన్నిగారు, నిశ్చింతగా వెళ్ళిరండి. ఎంత పుణ్యం చేసుకున్నారో. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఆ రోజు మాకెప్పుడొస్తుందో. మీకు తెలుసు కదూ, మా పెద్దవాడికి మొక్కుంది, ముడుపు కూడా కట్టాను. పోనీ ఆ ముడుపు నాకిస్తావా? జాగ్రత్తగా సంచిలో పెట్టి తీసుకెళ్ళి దిబ్బెల్లో పడేస్తాను. అలా కుదురుతుందా పిన్నిగారు? ఓసారి మేమందరం ఎలాగూ వెళ్ళాలనుకుంటున్నాంలేండి. ముందు మీరు చూసొచ్చి అన్నీ చెప్పాలి సుమా. కాంతమ్మ ముసిముసిగా నవ్వుకుంటూ వెళతానమ్మా అనేసి వంటింట్లోకి వచ్చేసింది. ఎంగిలి కంచాలు 2 గడప దగ్గరే వదిలేసింది గీత. గీత తల దువ్వి రింగు పెట్టి ముడి చుట్టుకుంటుంటే రామం వెనగ్గా నిలబడి కొంచెం సాయం చేస్తున్నాడు. కాంతమ్మ నవ్వుకుంది. గీత తీసి పెట్టుకున్న జరీ చీర రామానికి నచ్చలేదు. ఎర్ర సిల్క్ చీర కట్టుకో అన్నాడు. అబ్బా, ఇంత చలిగా ఉంది, సిల్క్ చీరేమిటి? నీ మొహం చలేమిటి అంటూ రామన్ జరీ చీర పెట్టేసి టెర్లిన్ చీర తీసి ఇచ్చాడు. గీత అందంగా దంతం బొమ్మలా తయారైంది. రామన్ చిలిపిగా క్రీగంట చూస్తుంటే సిగ్గుపడిపోయి అందం ముందు నిలబడింది. కాసేపు వీధి గుమ్మంలో నిలబడి రోడ్డు మీద పోతున్న రిక్షా పిలిచాడు రాము. కాంతమ్మ కూడా ఓ ముద్ద తిని గిన్నెలవి కడిగి బోర్లించేసింది. పెరటి తలుపులు వేసేసి చేతి సంచి దగ్గర పెట్టుకుని గడపలో కూర్చుంది. రిక్షావాడు బెడ్డింగ్ రిక్షాలో వేశాడు. గీత వెళ్ళి రిక్షాలో కూర్చుంది రోడ్డుకేసి చూస్తూ. రామన్ కూడా బూటు వేసుకుని నిలబడ్డాడు. పర్సులో నుంచి ఓ 10 రూపాయల నోటు తీసి తల్లి చేతికి ఇవ్వబోయాడు. కాంతమ్మ అయోమయంగా చూసింది. ఏమిట్రా ఇది? నీ దగ్గరుంచుకో, ఏమైనా కావాలంటే తెప్పించుకోవచ్చు. ఈసారి పెద్దవాళ్ళు ఎవరైనా వెళుతూ ఉంటే నిన్ను పంపిస్తానమ్మా. మాకు మద్రాస్ అది వెళ్లాల్సిన పని ఉంది. వెళ్తాను మరి. రైలుకి టైం అయిపోతుంది. వెనక్కి చూడకుండా గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళి రిక్షాలో కోడలి పక్కన కూర్చున్న కొడుకుని చూసింది కాంతమ్మ. రిక్షా నీళ్లు చిందించుకుంటూ వెళ్ళిపోయింది. కర్రలా బిగుసుకుపోయిన కాంతమ్మ
ఎప్పటికో ఎప్పటికో తెప్పరిల్లి ద్వారబంధానికి తల బాదుకుంది. నాయనా, రామో రామో అంటూ. పాపం కాంతమ్మని పసితనం నుంచి దౌర్భాగ్యం అంటిపెట్టుకునే తిరుగుతోంది. కాంతం సామాన్యమైన పల్లెటూళ్ళలో సర్వసామాన్యమైన పేద కుటుంబంలో పుట్టింది. తొలిచూలు కొడుకునే కనాలని సంబరపడిన మంగమ్మ నల్లగా వికారంగా ఎలకపిల్లలా పుట్టిన కూతుర్ని చూసుకుని బావురుమని ఏడ్చింది. ఛీ, ఆడముండే పుట్టింది అని చీత్కరించుకున్నాడు తండ్రి. పోనీ దేవుడిచ్చాడు ఆడో మొగో, కాస్త అందంగా అయినా పుట్టి చచ్చిందా అంటూ మళ్ళా గొల్లుమంది మంగమ్మ. ఊరుకోవే మంగమ్మ, నీ కూతురు నీ పోలికలతోటే పుట్టింది, నీకు లేని అందం దానికెలా వస్తుంది? నువ్వేం ఎర్రగా బుర్రగా రంభలా మిడిసిపడుతున్నావా అంటూ ఎవతో వేళాకోళం ఆడితే కుక్కిన పేనిలా నోరు మూసేసుకుంది. పర్వాలేదు, వయసొస్తే వంకరకాళ్ళు తిన్నగా వస్తాయంటారు, ఈడొస్తే సరి అదే సోగ్గా ఉంటుంది అంటూ ఆ పేరంటక్కే మళ్ళా ఓదార్చింది. పురుడు దాటేసరికి మంగమ్మ మనసు కూడా కాస్త స్థిమితపడింది. ఏడాది తిరిగి వచ్చేసరికి కాంతం పైపళ్ళు రెండూ పెదాల మధ్యకు పొడుచుకొస్తే మంగమ్మ ఆశ కాస్త చల్లారిపోయింది. కారు నలుపు, ఎత్తుపళ్ళు, ఇదేం కర్మరా దేవుడా అంటూ వాపోయింది. బిడ్డ మీద కన్నతల్లి ప్రేమేమిటో మంగమ్మకి తెలియనే లేదు. నెలల తరబడి కాంతం గురించి విచారిస్తూ కూర్చోవడానికి తర్వాత పుట్టిన పిల్ల మాటో అది ఆడముండే. కాకపోతే కాంతం కన్నా ఓ ఛాయ మెరుగ్గా ఉంది. దాని తర్వాత కూడా ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు. నిండా మునిగిన వాళ్ళకి చలేమిటన్న ధోరణిలో పడింది మంగమ్మ. అందరి మీద కోపం కలిసి ఒక్క కాంతం మీదే. ముందీ ముండ పుట్టకుండా ఉంటే అళ్ళంతా ఆడముండలు అయ్యేవాళ్ళు కారు అంది ఎన్నోసార్లు మంగమ్మ కూతుర్ని తిడుతూ. ఏడాది తిరగకుండా పాలు మానిపించేస్తున్నాడే పసిపిల్లలకి తల్లికి ఎడబందాలైపోయేది. అమ్మ అయ్యా చేరదీయకపోయినా లాలించకపోయినా ఆడపిల్లలంతా నిక్షేపంలా పెరిగేవాళ్ళు. అసలు కాంతం మీదే కాదు, మిగతా పిల్లల మీద కూడా మంగమ్మకు పట్టరాని అభిమానాలేం లేవు. 5ఓసారి నీళ్లాడి కొడుకుని కంది మంగమ్మ. ఆ రోజు తల్లిదండ్రుల ముఖాలు చూసిన కాంతం తెలిసి తెలియని ఊహతో తను కూడా సంతోషపడింది. పురిటినాడు జరిగిన తతంగం కాంతం చిన్న మనసుని ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎన్నడూ పిల్లల్ని ఎడంచేత్తో కూడా ముట్టుకోని అయ్యా అంత చంటి వెదవని పొత్తిళ్లలో పెట్టు కూర్చున్నాడు. ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలవి పెట్టారు. శాంతి చేయించి పంతుళ్ళకి సంభావనలవి ఇచ్చారు. పసివాడికి మురుగులు మొల్లో పిందెలు చేయించి కట్టారు. తర్వాత మాత్రం వాడికి ఎన్ని ముద్దు ముచ్చట్లు జరిగాయి, ఎన్ని అందచందాలు జరిగాయి. అందుకే కాంతానికి మిగతా అప్పలకి కూడా తమ్ముడంటే ఇష్టం, చాలా ఇష్టం. వాడు మగపిల్లవాడు, చాలా గొప్పవాడు. ఓసారి కాంతం తమ్ముణ్ణి సంబరంగా ఒళ్ళో పెట్టి కూర్చుంది. అప్పలంతా చుట్టూ చేరారు. ఉన్నట్టుండి పసివెదవ కేరమన్నాడు. కాంతం కంగారు పడుతుంటే మంగమ్మ దొడ్లోంచి పరిగెత్తుకొచ్చింది. కాంతం మాడుపట్టిన గుంట పడేలా మొట్టికాయ వేసింది. గిర్రున కళ్ళనీళ్లు తిరిగాయి కాంతానికి. ఏం చేశావే కుర్రోణ్ణి? ఏం చెయ్యలేదమ్మా బిక్కమొఖంతో అంది కాంతం. ఛీ, అబద్ధాలముండా, ఎక్కడో గిల్లావు అంటూ కొడుకుని చేతిలోకి తీసుకుని ఒళ్ళంతా పరీక్షలు చేసి చూసింది. మొల మీద గుల్లగా ఉన్న మామిడి పిందె గట్టిగా ఒత్తుకుపోయిన గుర్తు కనపడింది. అలా అప్పుడప్పుడు అవి ఒత్తుకుని పిల్లవాడు కెవ్వమని ఏడవటం మంగమ్మకి తెలియంది కాదు. అయినా ఆ తాడు విప్పదు. మగపిల్లాడికైనా ముద్దు ముచ్చట లేకుండా ఎలా? ఈసారి జాగ్రత్తగా ఎత్తుకుంటావా? తల ఊపింది కాంతం. తమ్ముణ్ణి మళ్ళా కాళ్ల మీద పడుకోబెట్టుకుంది. తల్లిని చూడగానే ఉండేలు చూసిన కాకుల్లా ఎగిరిపోయిన పిల్లలు మళ్ళా చేరారు తమ్ముడి దగ్గరికి. తమ్ముడు తప్పటడుగులు వేస్తూ మీదపడి తొక్కినా, గుప్పిళ్ల కొద్దీ జుట్టు పీకినా, కర్ర పట్టుకొచ్చి వీపులు చెట్ల కొట్టినా, ఏం చేసినా ముద్దుగానే చూడాలనేది మంగమ్మ. మిగతా పిల్లలకి ముద్దు ముచ్చట్లు లేకపోయినా తిట్లు దీవెనలు లేవు. కాంతం పెద్దది, 12వ ఏడు కూడా చొరబడింది. పాతకోకల్లో గుడ్డలు బయట కూడా వేసుకుంటోంది. మంగమ్మ ఏటేటా చూలింతా బాలింతా అయ్యి రోగాలతో తెగుళ్లతో సంవత్సరానికి సగం రోజులు ముక్కుతూ మూలుగుతూ పడుకుంటే ఎటొచ్చి చేతికి సాయంగా ఉండేది కాంతం ఒక్కతే. ఏదో బావుకోవాలని అందరికన్నా ముందు పుట్టి చచ్చింది కాబట్టి, చాకరీ కోసం పుట్టిన ఆడముండ కాబట్టి, తాడిని తలదన్నేలా ఎదుగుతోంది కాబట్టి.
తల్లి కాస్త నిదానంగా మాట్లాడిన పూట కాంతానికి గంపెడు ఆనందంగా ఉండేది. తల్లి మెప్పు పొందాలన్నట్టు ఇంట్లో పనులన్నీ చెప్పకుండా చేసుకుపోయేది. ఎప్పుడైనా నోరు తెరిచి అమ్మా అని పిలిస్తే, ఎందుకే అమ్మా బొమ్మను, ఎదవ కూతురివి బయలుదేరావో అంటూ ఈసడించేసేది మంగమ్మ. ఓసారి అమ్మా అంటూ భయంగానే పిలిచింది కాంతం. అలా అరవద్దని చెప్పానా? ఆ కౌరేదో చెప్పి చావరాదు. మరేమో తమ్ముడేమో లాగు జేబు నిండా బియ్యం పోసుకున్నాడే, నేను చూసి పట్టుకోబోతే చేతులు గిల్లేసి పరిగెత్తికెళ్ళిపోయాడే. ఓహో అదా కబురు. మీరంతా పూటకి సోలడేసి బియ్యం బద్దలు కొట్టుకోవడం లేదు. ఆ చంటెదవా ఏదో చేశాడని అస్తమానం వాడి మీదే ఉంటాయే నీ కళ్ళు. అది వరస. ఆ ఇంట్లో ఆడముండల మధ్య మొగమహారాజై పుట్టిన శివరావుదే రాజభోగం. ఆ అనేవాళ్ళు లేరు, ఊ అనేవాళ్ళు లేరు. ఉన్నంతలో అయ్యతో సమానంగా పెరుగులు నేతులు వేసి మంచి తిండి, కొత్త కొత్త గుడ్డలు, జేబుల్లో చిల్లర డబ్బులు, ఊరు మీద తిరుగుళ్ళు. వాడేం చేసినా మంగమ్మ ఊరుకుంటుంది. పైగా చెప్పిన వాళ్ళని తిడుతుంది. ఇక తండ్రి మాట, ఎప్పుడు ఇంటికొస్తాడో ఎప్పుడు పొలం పోతాడో పిల్లలకి తెలియదు. కాంతం ఈడేరింది. మంగమ్మ వలవలా ఏడ్చింది. కూతురికి మొగుడెలా దొరుకుతాడా అని. కట్నాలు కానుకలు గుమ్మరించే మాట ఒట్టిది. పోనీ పిల్ల అందచందాలు చూపిద్దామా అంటే అదేగా గోలంతాను. తాడిలా ఎదిగి తిరుగుతున్న కాంతం మంగమ్మకి గుండెల మీద కుంపటిలా అయింది. మంగమ్మ అదృష్టమో ఏమో కానీ బుచ్చిరాజు పెళ్ళం పోయిందని కబురు తెలిసింది. బుచ్చిరాజు మంగమ్మ తమ్ముడే. మంగమ్మ కన్నా 2-3 ఏళ్ళు చిన్న. జ్వరం వచ్చి మరదలు హఠాత్తుగా పోయిందన్న కబురు తెలియగానే మంగమ్మ బుర్రా బోలెడు ఆలోచన చేసింది. కళకళ్లాడే ముఖం బలవంతంగా మార్చుకుని పుట్టింటికి బయలుదేరింది. బుచ్చిరాజు పెళ్ళం దినవారాలయ్యాయి. మంగమ్మ తమ్ముణ్ణి వెంట తీసుకుని మరీ వచ్చింది ఇంటికి. బుచ్చిరాజు అప్పగారింటికొచ్చి కూడా చాలా కాలమైంది. పెద్ద పిల్లలకి తప్ప మిగతా వాళ్ళకి మేనమామ గుర్తులేడు కూడాను. కాళ్ళకి నీళ్ళిచ్చిన కాంతాన్ని బుచ్చిరాజు యగాదిగా చూశాడు. నిజంగా వయసొచ్చిన తర్వాత కాంతం ముద్దబంతి పువ్వులా అందంగానే ఉంది. కాస్త పళ్ళెత్తైనా ఆ ముఖంలో ఆకర్షణ లేకపోలేదు. కాళ్ల మీద నీళ్లు ఒంపుకుని కాసిన నీళ్లు మేనకోడలి మీద చిలకరించాడు. కాంతం ముందు తెల్లబోయి తర్వాత ముఖం చిట్లించుకుంటూ లోపలికెళ్ళిపోయింది. మేనమామంటే కాంతానికి చాలా భయం, ఒక రకమైన అసహ్యం కూడాను. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి అమ్మమ్మగారింటికి వెళ్ళినప్పుడు కాంతం బుచ్చిరాజు నిజస్వరూపం చూసింది. కోడి పందాలకు వెళ్ళటానికి డబ్బు ఇమ్మని పెళ్ళాన్ని అడిగాడు బుచ్చిరాజు. తన దగ్గర ఒక్క చిల్లిగవ్వ కూడా లేదంది పెళ్ళాం. గబగబా పెట్టి బద్దలు చేసి గుడ్డలన్నీ చిందరవందర చేసి 2 రూపాయలు వెతికి తీశాడు. దొంగముండ, ఈ సొమ్ము ఎవడికోసం దాసావే అంటూ పెళ్ళాన్ని పట్టుకుని గొడ్డును బాదినట్టే బాదాడు. కాంతం భయంతో గజగజలాడిపోయింది. మంగమ్మ కానీ ముసల్ది కానీ బుచ్చిరాజుని అడ్డుకోలేదు. తర్వాత ఎప్పుడో కాంతం ఒక్కతి అత్త దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఎడం కన్ను మీద చర్మం చిట్లి రక్తం కారి అట్టకట్టుకుపోయింది. అత్త లేచి అన్నం కూడా తినలేదు. ఏడుస్తూ మూలుగుతూ బాధపడుతూ పడుకుంది. కాంతానికి మేనమామంటే తగని అసహ్యం వేసింది. కంటి మీద నెత్తురు అట్టకట్టి అత్త మూలుగుతూ పడుకున్న దృశ్యం కాంతానికి గుండెల్లో పచ్చి పుండయింది. చిన్నతనం పోయి కాస్త వయసొస్తున్న కొద్దీ మేనమామ లక్షణాలన్నీ కాంతానికి అర్థమవుతూనే ఉండేవి. బుచ్చిరాజు జల్సారాయుడు. గొడ్ల చావిళ్లలో చీట్ల పేకకి, తాటితోపుల్లో కళ్ళు ముంతకి, ఊరి పొలిమేరల్లో కోడి పందాలకి, డప్పు మోగే చోట భోగం మేళాలకి తిరుగుతూ ఇల్లు వాకిలి పొలం పుట్ర ముసలి తల్లికి పెళ్ళానికి వదిలేసి నిర్పూచిగా కాలం గడిపేస్తాడు. తమ్ముడి గుణగణాలన్నీ మంగమ్మకి తెలియనివి కావు. అయినా మొగాడు ఎలా తగలడ్డా మహారాజే, మంచేమిటి చెడ్డేమిటి. సమయం చూసి తమ్ముణ్ణి కదలేయాలని అనుకుంటూ ఉండగా తిండి తిని నులక మంచం మీద కూర్చుంటూ బుచ్చిరాజే అన్నాడు. అప్పా, కాంతం బాగా ఎదిగిందే. ఎదిగింది. ఎదగడానికేం బీదతనమా? దాని మట్టుకది తాడిలా ఎదుగుతూనే ఉంది. మొగుణ్ణి ఎలా కట్టబెట్టడమా అని నా మట్టుకు నేను తలబద్దలు కొట్టుకు చస్తున్నాను. అదేంటే అప్పా, ఎలాగో అవుద్దిలే. మంగమ్మ కడుపులో మాట కాస్త అనేసింది. ఇంకెలా అవుద్దిరా, మంచికే వచ్చిందో చెడ్డకే వచ్చిందో నీ పెళ్ళం కాస్త కన్ను మూసింది.
వెనకాల పిల్లా జల్లా బాదరబందీ లేదు. ఇక నువ్వు తప్పితే నాకెవ్వరూ కనపట్టం లేదు. బుచ్చిరాజుకి కొంచెం ఆశ్చర్యం వేసింది. తన గురించి అప్పకంతా తెలుసు. అదీకాక కాంతం తనకన్నా బాగా చిన్నది. ఏంరా బుచ్చి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏంటీ లేదు. ఏం కాంతం నీకు నచ్చలేదు? అబ్బే అది కాదు. ఎలాగూ తను రెండో పెళ్లి చేసుకోకుండా ఉంటాడని కాదు. ఎక్కడో దూరం ఇంటి పిల్లని, ఇంకా కాస్త అందంగా షోక్గా ఉన్నదాన్ని విచారంతో తలదించేసుకుంటూ, నాకిప్పుడు పెళ్ళేంటే అప్ప, ఒక మూల అది పోయి. ఊరుకోరా బుచ్చి, పోయిన వాళ్ళతో పోతావా? ఇదేం ప్రపంచకమా వల్లకాడా నువ్వంత ఇదైపోవడానికి? అది ఉన్నన్నాళ్ళు నిన్నేం సుఖపెట్టిందని చీటికి మాటికి ఏడుపులు మొత్తుకోళ్ళు ఎవరెరగనిది. బుచ్చిరాజు సానుభూతి కోసం చూశాడు. కాంతం మన ఇంట్లో పిల్ల. నిన్నేం ఆ అంటుందా ఊ అంటుందా? కుక్కెన పేన్లా పడుంటుంది. నీ ప్రాణానికి తెరిపి. సరేలేవే అప్ప, ఇప్పుడేటి కంగారు? అలా కాదులేరా బుచ్చి, ఇంత దాకా వచ్చాక ఏ ముక్క తేల్చేసుకోవడమే మంచిది. మళ్ళా ఏదో దారి చూసుకోవాలిగా. బుచ్చిరాజు పళ్ళికిలిస్తూ వేళాకోళంలోకి దింపాడు. నీ కూతురేం అందంగా మిడిసిపడిపోతుందా? ఆ మొద్దు మొహం దాన్నెవడ కట్టుకుంటాడే అప్పా? మంగమ్మ కళ్ళొత్తుకుంది. అందరిలాగా నువ్వు అలాగంటే ఎలాగరా బుచ్చి? తోడబుట్టిన దాని కష్టం నీ కష్టం కాదట్రా. అందం కొరుకు తింటావా? గుణం చూసుకోవాలి గాని. నీ పెళ్ళం ఎర్రగా బుర్రగా ఉండేది. నిన్నేం సుఖపెట్టి చచ్చింది? నిష్ఠూరాలాడి నీ కూతుర్ని కట్టబెడదాం అనుకుంటున్నావు కానీ బావ నాకు ఇస్తాడేటే అప్ప? నీకు తెలియంది ఏటుంటుంది చెప్పు. ఎక్కడున్నావే గొంగళి అన్నట్టు ఆనాడు ఎలాగున్నాడో ఈనాడు అలాగే ఉన్నాడు నీ బావ. ముద్ద మింగి పొలానికి పోవటం తప్పితే పెళ్ళాం బిడ్డలు అని ఆలోచించేపాటి తెలివి ఏడిసిందా మడిసికి? నీకు కట్టబెట్టి ఒక్కదాన్ని ఇరగడి చేసుకుంటే అయ్యిందా? వెనకాల దెయ్యాల్లా లేరు? వాళ్ళందరికీ ఏంటిస్తాడో ఎలా ముళ్ళే ఇస్తాడో ఆ భగవంతుడికే తెలవాలి. మంగమ్మ కన్నీళ్ళెట్టుకుంది. బుచ్చిరాజు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. కాస్త గొంతు తగ్గించి చెప్పింది మంగమ్మ. నా దగ్గర 10 పరకో లేకపోలేదులే. నీ ముద్దు ముచ్చట నేను జరుపుకోకపోతానా? కాంతం గొడ్డులా చాకిరీ చేస్తుంది. ఇంటికాడ ఉండి ఎచ్చగా నీకింత ఉండి పడేస్తుంది. పరాయిదాన్ని ఎవరినైనా కట్టుకుంటే నీకింత ఉద్దిగ్గా ఉంటుందా? ఆలోచించుకోరా బుచ్చి. తమ్ముడు ఆలోచించాల్సిందంతా అప్పగారే ఆలోచించి పెట్టింది కానీ మొగుడు ఏం చేసినా కాంతం కిక్కురు మనదని హామీ ఇచ్చిందిగా. ఎలాగో మహాబలవంతం మీద కాంతాన్ని కట్టుకోవడానికి ఒప్పుకున్నాడు బుచ్చిరాజు. కబుర్లన్నీ విని కాంతం దిగాలు పడి కూర్చుంది. బుచ్చిరాజు అంటే కాంతానికి రోత, తగని అసహ్యం. అమ్మా, నేను మావయ్యని చేసుకోనే, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదే అని కనీసం అభిప్రాయం వెల్లడించవచ్చునని కూడా తెలియదు కాంతానికి. ఆడికి పిల్లనీయటమేమిటి? దేశదిమ్మరి యాదవా అన్నాడు కాంతం బాబు. నీ కూతురి అందచందాలకి నువ్విచ్చే కట్నాలకి ఇంకెవడొస్తాడో? నా తమ్ముడు కాబట్టి, తల చెడున్నాడు కాబట్టి ఏదో ఒప్పుకున్నాడు అని మొగుడి నోరు మూయించేసింది మంగమ్మ. పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి బుచ్చిరాజు కాంతాన్ని రాసుకు తిరగటం, పళ్ళెకిలిస్తూ నవ్వటం సాగించాడు. కాంతం ముఖం ముడుచుకుని తప్పుకుపోయేది. నీ బడాయి అన్నాళ్ళలో నేను చూస్తాలేవే అన్నాడోసారి అదోలా చూస్తూ. కాంతానికి ఎందుకో భయం వేసింది, ఏడుపొచ్చింది. ఏడవడానికి కూడా భయం వేసింది. నెలలోపునే కాంతానికి బుచ్చిరాజుకి పెళ్ళైపోయింది. కాంతానికి శోభనం కూడా అయిపోయింది. బుచ్చి మావయ్య మీన కొత్త ఇష్టాలేవి పుట్టుకురాలేదు కాంతానికి. ఉన్న ఇష్టం కూడా మాసిపోలేదు, ఎక్కువైందేమో కానీ. అయినా ఆ పెళ్ళి 4 రోజులు కాస్త ఇంట్లో చాకిరీ తగ్గింది. కొత్త గుడ్డలవి కట్టుకొనిచ్చింది మంగమ్మ. బుచ్చి మావయ్య కూడా కాస్త నవ్వుతూనే మాట్లాడాడు. పర్వాలేదు, పెళ్ళో గిళ్ళో ఏదో అయ్యిందిలే అనుకుంది కాంతం. బుచ్చిరాజు మనుకుడుపులు వరి ఉడుపుల రోజుల్లోనే. ఊడుపులకి నాయుడుగారు తెచ్చుకున్న కూలి మనుషులు చెరువుగట్టుకి అవతలి వైపున గొడ్లపాకల్లో మకాం పెట్టారు. సాయంత్రం బాగా చీకటి పడ్డాక పొలంలోంచి గుంపులుగా వచ్చి బిలబిల్లాడుతూ పాకలో దూరి గడ్డి మంటలతో బియ్యం ఉడకేసుకుంటూ నవ్వుతూ పేలుతూ
కబుర్లాడుకునే ఆడకూలీలను చూస్తూ చెరువుగట్టు మీదే నించునేవాడు కొత్త పెళ్లి కొడుకు బుచ్చిరాజు. కాంతం కాస్త పెందరాడే తిండి తిని బుచ్చిరాజు కోసం చూడకుండానే పడుకుని నిద్రపోయేది. ఆ రాత్రి బుచ్చిరాజు అసలు ఇంటికి రానే లేదని తెలిసినా చీమ కుట్టినట్టయినా ఉండేది కాదు కాంతానికి. కానీ ఓ రోజు చీకటి పడ్డాక నీళ్లు పోసుకుని చాకలి ఉతికి తెచ్చిన చీర కట్టుకుని మిద్దె గదిలో పెట్టెల చాటున అలంకారానికి కూర్చుంది కాంతమ్మ. పెళ్ళయ్యాక కాంతానికో మేదర బొట్టు పెట్టే ఏర్పాటైంది. అందులో ఓ చెక్క దువ్వెన, అరచెయ్యంత అద్దం, తలచిక్కు తీసుకునే చిక్కట్టు, కాటుక డబ్బి, చిన్న వేజలైన బుడ్డి, ఉనుగు సీసాలు, కొత్త పౌడర్ డబ్బా, అన్నిటికన్నా బాగా ఖరీదైంది 2 తులాల వెండి కుంకుమకాయ. అవన్నీ కాంతానికి సొంతం. రోజూ చీకటి పడ్డాక నీళ్లు పోసుకుని తలనున్నగా దువ్వుకుని అరచేతుల్లో తెల్లటి పౌడర్ ఉంపుకుని అపురూపంగా ముఖానికి రాసుకుని పెసరంత ఉనుగు వేలితో గుడ్డలకి రాసుకుని వెండి కుంకుమకాయ తీసి బొట్టు పెట్టుకుని అన్నీ బొట్టు పెట్టెలో సర్దేసి గట్టిగా మూత అణిచేసి జాగ్రత్తగా మసిలి మీద పెట్టేస్తుంది. మళ్ళా మర్నాడు రాత్రి నీళ్లు పోసుకున్నాకే దాన్ని ముట్టుకోవటం. పెళ్ళయిన తర్వాత అలా ముస్తాబు చేసుకుని అందంగా తయారవటం కాంతానికి బాగానే ఉంది. అప్పా, నీ కోక ఎంత బాగా వాసనొస్తాండే అంటూ చెల్లెళ్ళు తన చుట్టూ చేరితే కాంతానికి ఎంతో సిగ్గు ముంచుకొచ్చేసేది. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కాంతం తలనున్నగా దువ్వుకుని గట్టిగా కర్రలా జడ అల్లుకుని చివర పూలు ముక్క కుచ్చు పెట్టుకుంది. పౌడర్ మొఖం నిండా రాసుకుంది. బేసరు కొమ్మ కిందికి వంగిపోతే బాగా సర్దుకుంది. ఉనుగు వేలికి అంటించుకుని చీరకి అక్కడక్కడా పులుముకుంది. కాటుక వెడల్పుగా పెట్టుకుంది. కుంకుమకాయ తీయబోయింది, కనిపించలేదు. గబగబా వెతికింది. కంగారు కొద్దీ బొట్టు పెట్టే కింద గుమ్మరించింది. లేదు. వెండి కుంకుమకాయ లేనేలేదు. పోయిందా? అమ్మో, ఎలా పోయింది? వెండిది కూడాను. నిజంగా పోయినట్టేనా? ఇంకెక్కడున్నట్టు? అప్పుడే కాంతానికి కళ్ళు పూడుకొచ్చేశాయి. గబగబా వసారాలోకి వెళ్ళింది. మంగమ్మ చిన్నపిల్లలకి అన్నాలు పెడుతుంది. అమ్మా, నా బొట్టు పెట్టెలో కుంకుమకాయ లేదే. నిజంగానే? ఎండిదే? కంగారు పడింది మంగమ్మ. అదేనే, బొట్టు పెట్టుకుందామని చూశాను. ఎంత ఎతికినా దొరకలేదు. సరిగ్గా దాసావో లేదో మతిమరుపు ముండా. నీతో రోజుకొక గోల. ఎక్కడ పడేశావో సరిగ్గా చూడు అంటూ అరిచింది మంగమ్మ. కాంతం బెక్క చచ్చిపోయింది. బొట్టు పెట్టెలోనే పెట్టానే. అమ్మా, అప్ప బొట్టు పెట్టే ఇందాక మామయ్య తీశాడే ఉత్సాహంగా చెప్పేశాడు శివరావు. ఎప్పుడురా? ఆడెందుకు తీశాడు? నిజంగానేనే, ఎవ్వరికీ చెప్పొద్దని నాకు అణా కూడా ఇచ్చాడు. నేను జీళ్లు కొనేసుకున్నా. కిక్కురు మనలేదు మంగమ్మ. కాంతం కూడా నెమ్మదిగా గదిలోకి పోయి కూర్చుంది. బొట్టు పెట్టుకోనే లేదు. అసలు ఎప్పుడూ బొట్టు పెట్టుకోకూడదనిపించింది కూడాను. ఎంత చక్కటి కుంకుమకాయి! మూత మీద సింహం తల, చుట్టూ చక్కగా ఆకులు పువ్వులు, నిండా ఎర్ర కుంకుమ ఉంది. వెండిది కూడాను. కాంతానికి ఎంతో ఏడుపు వచ్చేసింది. ఇలా మొగుడే పెళ్ళాం వస్తువు ఎత్తుకోపోతే ఎలాగా? రేపు పౌడర్ డబ్బా, ఎల్లుండి ఉనుగు సీసా, అవన్నీ మాత్రం ఉంటాయా? అందరూ తిళ్ళు తిని మణిగే వేళకి వచ్చాడు కొత్తల్లుడు బుచ్చిరాజు. అప్ప వడ్డిస్తే తిని లేచాడు. మంగమ్మ ఏమీ పలకరించకుండా ఊరుకుంది. కాంతం మాత్రం కోపం ప్రదర్శించడానికి నేలమీది చెయ్యి తలకింద పెట్టుకుని పడుకుంది. అదేంటే కింద పడుకున్నావు అంటూ చెయ్యి పట్టుకున్నాడు బుచ్చిరాజు. విదిలించుకుంది. ఏంటే, కోపం జాస్తిగా ఉందే, ఏంటైంది? కాంతానికి కోపం ఆగలేదు. లేచి కూర్చుని, నా ఎండి కుంకుమకాయ తీసుకుపోయావు కదూ అంది అసహ్యం అంతా వెల్లడిస్తూ. ఛీ, నేనా? ఎవరన్నారు? మా శివుడు చెప్పాళ్లే, ఆడికో అణా కూడా ఇచ్చావటగా. ఏడిశాడు దొంగ ఎదవ. ఆడే తీశాడేమో, నేను మాత్రం తీలేదే, నీ మీదొట్టు. అది ఎలా పోయిందో నాకు తెలవదు. పోతే పోయిందిలే, ఇంకోటి చేయిస్తాలే. ఛీ, నాకేం అక్కర్లేదు. కుంకుమకాయ దొంగచాటుగా తీసుకుపోయి ఒట్టు కూడా పెడుతున్న మొగుణ్ణి చూసుకుంటే కాంతానికి బావురుమని ఏడుపొచ్చేసింది. ఎందుకే ఆ ఏడుపు? విసుక్కున్నాడు బుచ్చిరాజు. అయినా కాంతం ఏడుపు ఆగలేదు. వెక్కి వెక్కి ఏడుస్తూనే పడుకుంది. అప్పా, ఇది సూడే ఎలా శోకాలెడుతుందో.
తమ్ముడి ఫిర్యాదు విన్న మంగప్ప నొలక మంచంలోంచి లేచి వచ్చి తలుపు దగ్గర తొంగి చూసింది. ఎందుకే ఎదవ ఏడుపు? నోరు మూసుకోక. ఆడికేం మొగమారాజు మడికట్టు కూర్చుంటాడనుకున్నావా? మళ్ళీ నోరెత్తిందంటే రెండంటించరా బుచ్చి అనేసి పోయి నడ్డి వాల్చింది. కాంతం ఏడుపు మానలేదు. వినపడేలా మాత్రం ఏడవలేదు. మొగుడు యువతి దగ్గరికో పోయాడని కాదు కాంతం ఏడుపు. అయినా ఉత్తపుణ్యానికే యవతికేసో చూశాడని అయ్యని నానా తిట్లు తిట్టిపోసే అమ్మ సంగతి కాంతానికి తెలియంది కాదు. కన్నతల్లి బిడ్డల్ని ప్రేమించడమే కాదు ద్వేషించగలదు కూడా. పుట్టిన గడియ నుంచి కాంతాన్ని తల్లి ద్వేషిస్తూనే ఉంది. కాంతం ఏడుస్తూనే నిద్రపోయింది. కన్నీళ్లతో ప్రారంభమైన కాంతం కాపురం కంటతడి ఆరకుండానే 4 ఏళ్లు గడిచింది. పుట్టింట కూడా మంగమ్మ పెత్తనమే. కూతుర్ని ఓ మూల కూర్చోబెట్టి తమ్ముడికి వంత పాడుతూ పెత్తనం జరిపింది మంగమ్మ. కన్నతల్లి ఎంత నిర్వాకం చేసిందో కట్టుకున్న మొగుడు అంతే చేశాడు కాంతానికి. అప్ప కాళ్ళ ఏళ్లా పడి ఏడ్చిందని నిన్ను కట్టుకున్నాను కానీ లేకపోతే ఎంతో అందమైన దాన్ని, రంబలాంటి దాన్ని, 1000 రూపాయలైనా కట్నం తీసుకుని పెళ్లి చేసుకునేవాణ్ణే. సిగ్గులేక ఇంకా నీలుగుతావెందుకే యదవముండా అని బుచ్చిరాజు రోజు ఎప్పుడో అప్పుడు తన త్యాగం గురించి కాంతం ముందు వెల్లడించి తిట్టిపోస్తూనే ఉండేవాడు. తను జాలిపడి పెళ్లి చేసుకుని కాంతాన్ని ఉద్ధరించాడు. దాని మెళ్ళో 3 ముళ్ళు వేసి కన్నెచెర తప్పించాడు. ఆ బుద్ధి కూడా లేదు కాంతానికి అనుకునే బుచ్చిరాజు ఎప్పుడైనా నవ్వుతూ మాట్లాడినా బిగుసుకుపోయేది కాంతం. వేళాకోళం చేసినా చిన్నబుచ్చుకునేది. 4వ ఏట కాంతానికి కొడుకు పుట్టాడు. కాంతానికి నిజంగా కొడుకుని కన్నందుకు గర్వం కలిగింది. బ్రతకటంలో కొంచెం అవసరం, ఆనందం కనిపించాయి. నేను ఒక మనిషినే అన్న నమ్మకం కలిగింది. మొగుడి దగ్గర కూడా కాస్త ధైర్యంగా తిరగటం నేర్చుకుంది. కొడుకుని కని ఇచ్చిన కాంతం అంటే కూడా బుచ్చిరాజుకేం గొప్ప అనిపించలేదు. రామన్ తల్లిలా నలిపే అయినా ఎత్తుపళ్ళు రాలేదు. కొడుకు తల్లి దగ్గరే బాగా చనువు. తండ్రితో అంతగా సంబంధం లేకుండానే 4-5 ఏళ్ల వాడయ్యాడు. 1వ క్లాస్ కూడా చదువుతున్నాడు. ఉన్నట్టుండి బుచ్చిరాజు జబ్బు పడ్డాడు. ఓ రోజు చలిచలిగా మునగ తీసుకుని పడుకున్నాడు. అదేం తెగులో పెద్ద పెట్టెన ముంచుకొచ్చింది. మందుల వీర్రాజు కషాయాలు మింగుతూ ఆసుపత్రికి వెళ్ళడానికి వెనక ముందు వాడాడు. కాంతం నిద్రా నిప్పులు లేకుండా చాకిరీ చేసింది. కాళ్ళు చేతులు పట్టడం, కషాయాలు జావలు కాచటం, మందులు మాత్రలు మింగించటం, ఈగ వాలకుండా విసురుతూ కూర్చోవటం. ఎన్ని చేసినా బుచ్చిరాజు రెంకెలేస్తూనే ఉండేవాడు. నువ్వు హాయిగా వండుకు తిన్నావు, నేను బాధతో చస్తున్నానే ముండ మోస్తే కానీ నీకు బుద్ధి రాదులే. కాళ్ళు లాక్కుపోతున్నాయి, గట్టిగా నొక్కవే. గిన్నెడు మింగావుగా, సత్తువలేదు. ఎవడికి దారపోసావే? గంగిర్లెత్తినవాడిలా తిట్టిపోస్తూనే ఉండేవాడు. ముండా, నువ్వు మంచిదానివైతే నాకు ఈ రోగం రాకపోయేదే అన్నాడోసారి. కాంతం తెల్లబోయింది. మొగుడు ఎందుకలా తిట్టాడో ఎప్పటికీ అర్థం కానేలేదు కాంతానికి. ఆఖరి 2 రోజులు గొడ్డులా బాధపడి సుఖరోగాలతో యమయాతన అనుభవించి కుళ్ళి చచ్చిపోయాడు బుచ్చిరాజు. మొగుడు మంచం మీద ఉన్నప్పుడు ఒళ్ళు దాచుకోకుండానే చాకిరీ చేసింది కానీ తీరా మొగుడు చచ్చిపోయాక మనసారా ఏడవలేదు కాంతం. ఎందుకో బుచ్చిరాజు శవాన్ని చూస్తున్నా కాంతానికి చచ్చిపోయాడన్న నమ్మకం కలగలేదు. హఠాత్తుగా లేచి తనని తిట్టిపోస్తాడని భయం పట్టుకుంది. తమ్ముడి రోగం కబురు తెలిసినా పట్టించుకోకుండా ఊరుకున్న మంగప్ప ఏకంగా చావు కబురు విని బయలుదేరి వచ్చింది. 2 ఎడ్ల బండిలోంచే, ఓరి తమ్ముడో, నా బిడ్డని దగా చేశావా? నా కడుపులో చిచ్చు పెట్టావా? నీ దారి నువ్వు చూసుకున్నావా? అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? తమ్ముడో, బుచ్చిరాజో అంటూ పెద్ద పెద్దగా బొబ్బలు పెట్టి ఏడుస్తూ దిగి కూతుర్ని వాటేసుకుంది. అప్పటికీ కాంతానికేం దుఃఖం రాలేదు. తనకి కొత్తగా ఏ ఆపద ముంచుకొచ్చిందో. ఇన్నాళ్ళు తన కోసం ఉన్నవాళ్ళు ఎవరు లేకుండా పోయారో అర్థం కాలేదు. ఏడవకుండా మొద్దులా కూర్చున్న కాంతాన్ని మంగమ్మ కొరకొరా చూసి ముక్కు చీదేసింది. తల్లి చూపుకి భయపడ్డ కాంతం కాసేపు జతగా ఊ అంటూ చిన్నపిల్లలు ఏడ్చినట్టు రాగం తీసింది. కాసేపటికి అది చేతకాక ఊరుకుంది. బుచ్చిరాజుకి దినాలు వారాలు అయ్యాయి. ఇక నీకిక్కడే ఉందే కాంతం, ఆ కుర్రనాగన్నని తీసుకుని వచ్చేయి, అక్కడే పడి ఉందాం, కలో గంజో తాగుదాం అంది మంగమ్మ కూతుర్ని ఓదారిస్తూ.
బుచ్చిరాజు చిన్ననాటి నుంచే కాంతం బుర్ర కాస్త స్వతంత్రంగా పనిచేయటం ప్రారంభించింది. అప్పుల కింద ఎంత పోయినా 2 ఎకరాల పొలం మిగులుతుందని కరణం చెప్పాడు. ఉండటానికి ఇంత కొంప ఉంది. వండుకు తినడానికి గిన్నె ముంతా ఉన్నాయి. కొడుకు అప్పుడే 1వ క్లాస్ చదువుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తను పోయి పుట్టింట కూర్చోవటం బుద్ధి తక్కువే. శివరావు మేనమామ కన్నా అధ్వాన్నంగా తయారయ్యాడు. తల్లికి తండ్రికి తన్నులు తగలని రోజు లేదు. అలాంటి మేనమామ చేతుల్లో తన కొడుకును పెట్టి 2 ఎకరాల చెక్కని అప్పగిస్తే తన పాటలు కుక్కలకి కూడా రావు. ఏంటే అలా కూర్చున్నావు కాంతం? లేచి సామానది సర్దుకో, బండి కట్టించుకుపోదాం. పోయిన వాళ్లతో పోతామా? ధైర్యం తెచ్చుకో అంది మంగమ్మ మళ్ళా. కాంతం కంఠం పెగిలించుకుని అనేసింది, నేనెక్కడికి రానే అమ్మా, కుర్రాన్ని పెట్టుకుని ఇక్కడే ఉంటాలే. మంగమ్మ ఉరిమి చూసింది. కూతురి తెలివికి ఆశ్చర్యపడింది. అదేంటే కాంతం, పుట్టింటోళ్ళంతా చచ్చారనుకున్నావా? ఆ కుర్ర సన్యాసిని పెట్టుకుని ఒక్కదానివి ఉంటావా? కాలునొచ్చినా చెయ్యినొచ్చినా. ససేమిరా కాంతం ఒప్పుకోలేదు. నాకేం లోటే అమ్మా, నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. బుచ్చిమావయ్య ఉన్నప్పుడు మాత్రం నేను ఒక్కదాన్నే కదా ఉన్నాను, అలాగే ఉంటాను. కావన్న పొలం మగతాకి తీసుకుంటాడు, ఎలాగో ఒబ్బిడిగా గడుపుకుంటాను. కూతురి గడుసుదనానికి మంగమ్మ చివాలెత్తింది. నీ ఉద్దేశం ఏంటో ఉందిలే. ఊరొదిలి ఎందుకు రానంటున్నావో నాకు తెలుసులే. మొగుడు ఎలాగూ చచ్చాడని తైతక్కలాడక కాస్త పరువు మర్యాదలు నిలబెట్టుకో, మంగమ్మ కూతురు అనిపించుకో అంటూ రెంకెలేసింది. కాంతం కిక్కురు మనలేదు. ఆ సాయంత్రమే కూతురితో మాటా పలుకు లేకుండా మంగమ్మ బండి కట్టించుకుని వెళ్ళిపోయింది. తెల్ల సైను గుడ్డ, ముచ్చిన గుంటన ముడి, చేతులకి ఇత్తడి గాజులు ఒత్తిగా వెలవెలబోతూ కాంతం ఒక్కటి దట్టింట్లో కూర్చుంది, బళ్ళోకి పోయిన కొడుకు కోసం ఎదురు చూస్తూ. కాంతానికి పుట్టిన దగ్గర నుంచి ఎవ్వరూ అంత చేరువు కాలేదు. ఆ కొడుకు తప్పితే కాంతానికి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నెలలు మోసి కష్టపడి కనిపెంచుకుంటున్న ఆ బిడ్డ చుట్టూ కాంతం తన బ్రతుకు నిర్మించుకుంటోంది కొత్తగా. వాణ్ణి కనటానికే తనని దేవుడు పుట్టించాడు. వాణ్ణి పెంచి పెద్ద చేయడానికే తనకి ఆరోగ్యం ఆయుష్ ఇచ్చాడు. తన బ్రతుక్కి సార్థకత ఆ కొడుకుని పెంచటం ఒక్కటే. కొత్తగా తెల్లగుడ్డలు కట్టుకుంటున్న తల్లిని చూస్తే రామానికి ఏదో భూతాన్ని చూసినట్టే అనిపించింది కొన్నాళ్ళు. గడపలో పుస్తకాల సంచి గిరవాటు పెట్టి చింత చెట్టు కిందకి పరిగెత్తుకుపోయాడు. నాయనా రామన్నా, తాయిలం తినిపోతావా అంది కాంతం. రామం వెనక్కి వచ్చేసరికి పేలపిండి బెల్లం పొడి కలిపి గిన్నెలో పెట్టి ఇచ్చింది. వాడు గబగబా 4 నోళ్లు బుక్కి, మంచినీళ్లు తాగరా నాయనా అంటున్నా వినిపించుకోకుండా చింత చెట్టు కిందికి పరిగెత్తాడు. కాంతం పొయ్యండించి చితుకులు మంట పెడుతూ బియ్యం పొంగించింది. పొయ్యి మీద నీళ్లు పడేసింది. మళ్ళా వీధి గడపలోకి వచ్చి కూర్చుంది. చీకటి పడితే లేచి ప్రమిద వెలిగించింది. కొడుకు ఇంటికి వచ్చే వరకు కాచిపెట్టి కూర్చుంది. రామం చెమటలు కక్కుకుంటూ వచ్చాడు. అమ్మా ఆకలే అంటూ. కాంతం గబగబా పొంతకుండ దొడ్లో పడేసింది. సున్నిపిండితో కొడుక్కి ఒళ్ళంతా తోమి నీళ్లు పోసింది. తడివంటితో కొడుకుని చంకన వేసుకుంది. నడవకు, అరికాళ్ళకి బాడవుతుంది బాబూ అంటూ ఇంట్లోకి తీసుకుపోయి నించోపెట్టింది. పవిటతో వాడి ఒళ్ళంతా తుడిచింది. పెద్ద పీట వేసి కూర్చోపెట్టింది. అమ్మా ఇది అయ్యిపీటేనా? కొడుక్కి ఆ పీట మీద కూర్చున్నప్పుడు మాత్రం తండ్రి జ్ఞాపకం వస్తాడు. పీటని 2 చేతులతోటి తడుముతూ అయ్యపీట అయ్యపీట అంటాడు. అప్పుడు మాత్రం కాంతానికి గుండెలు బరువెక్కుతాయి. అయ్యో నా బిడ్డకి తండ్రి లేకపోయాడే, 6 ఏళ్ల నాడే అనాథుడైపోయాడు కొడుకు అనుకుంటూ దిగాలు పడిపోతుంది కాసేపు. అలాగే కాంతానికి దుఃఖం వచ్చింది. మీ అయ్యపీటే బాబూ, ఇక ఇంట్లో మగదెక్కెవరున్నారు? నువ్వే అంది. కంచు గిన్నెలో వేడివేడి అన్నం పెట్టి చింతకాయ పచ్చడి కలిపి ముద్దలు తినిపించింది. అమ్మా ఇంకొద్దే. ఇదిగో బాబూ, పెరుగన్నం తినవా అంటూ మట్టి పిడతలో తోడు పెట్టిన పెరుగు గిన్నెలోకి వంచింది. అమ్మా నీకో? కాంతం ముఖం విప్పారింది. కొడుకు అలా తన గురించి అడిగితే ఒళ్ళంతా ఆనందం పరుగులెత్తింది. నా బాబే, నాకొద్దులేరా, గంజినీళ్లు పోసుకు తింటాను, నువ్వు కడుపు నిండా తిను అంటూ కూరి కూరి తినిపించి మూతి కడిగింది.
నట్టింట్లో చాప పరిచి దీపం పెట్టింది. పుస్తకాలు తెచ్చి దగ్గర పెట్టింది. తను గిన్నె నిండా అన్నం పెట్టుకుని గడప దగ్గర తింటూ కూర్చుంది. నిద్రమత్తుతో జోగుతున్న కొడుకు, అది నా కన్ను, నా కన్ను అక్కడ ఉంది, అది నా ముక్కు, నా ముక్కు అక్కడ ఉంది అంటూ చదువుకు పోతుంటే పరమానందంగా వింటూ దూరంగా ఆలోచనలు చేస్తూ ఉండిపోయింది. పంతులు గారికో రూపాయి డబ్బులు ఇచ్చైనా సరే రామన్నకి బాగా చదువు చెప్పించాలి. ఇప్పుడు 1 చదువుతున్నాడు, వచ్చే ఏడు 2 చదువుతాడు, ఆ మరుసటేడు 3, 10 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే 10వ తరగతి చదువుతాడు. తర్వాత ఏ బియ్యో పరీక్షో చదువుతాడు. రామన్న అంతటి వాడే. నా కంఠంలో ప్రాణం ఉండాలి కానీ ఎలాగో చదివిస్తాను, అంతేకాని ఊరుకోను. కాంతం కళ్ళలోకి కాంతి పారింది. తన కొడుకు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేయడా? ఆ సంతోషమంతా తనది కాదా? కాలం ఎంతలో గడుస్తుంది. నిన్న మొన్నటి వాళ్ళంతా ఎదిగిపోవటం లేదు. ఆ ఏడుకొండలవాడు చల్లగా చూడాలి కానీ తనకి తన బిడ్డకి ఏమీ పర్వాలేదు. కాంతమ్మ భారమంతా ఏడుకొండల వెంకటేశ్వరుడి మీద వేసి బిడ్డని సాకుతూ వచ్చింది. నోరు వాయి లేని ఒక ఆడది పసిబిడ్డని పెట్టుకుని ఒంటరిగా బ్రతకడానికి ఎన్ని యాతనలు పడాలో అన్నీ అనుభవించింది కాంతమ్మ. మంగమ్మ చివరి రోజుల్లో కొడుకు తన్ని తగలిస్తే విధవ కూతురి కొంపకే చేరి నెల్లాళ్లపాటు తీసుకు చచ్చింది. కాంతమ్మకి అప్పుడూ దుఃఖం రాలేదు. పుట్టినవాళ్లు గిట్టకేం చేస్తారు, అంతా ఏడుకొండలవాడి దయ అని కళ్ళు తుడిచేసుకుంది. రామం పెద్దవుతున్న కొద్దీ తల్లికి దూరమే అయ్యాడు. ఫస్టు పారం చదవడానికి హైస్కూల్కి పోయినాడే తల్లి ఒడి మర్చిపోయాడు. పుస్తకాలు, బడి, స్నేహితులు, చదువు వాడి ప్రపంచం అయ్యాయి. తల్లి పెట్టింది తిని, తల్లి చెప్పినట్టు విని, కష్టపడి ఏళ్ల తరబడి చదివి పరీక్షలు పాస్ అయ్యాడు. కాలం గిర్రును తిరిగినట్టే తోచింది కాంతమ్మకి. కొడుకు 25 ఏళ్లవాడయ్యాడు. పెద్ద చదివే చదివాడు, పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు. తల్లిని తీసుకుని బస్తీకి వెళ్ళిపోయాడు. ఇష్టపడ్డ పిల్లని పెళ్లి చేసుకుంటానంటే మహా సంతోషంతో ఒప్పుకుంది కాంతమ్మ. కోడలు అందాల భరిణ, దంతం బొమ్మ, సన్నజాజి పువ్వులా ఉండే కోడల్ని కన్నార్పకుండా చూస్తూ అంతలోనే కళ్ళు దించేసుకుంటుంది కాంతమ్మ. ఆడదై పుట్టాక అందం చందం ఉండాలి కానీ అయ్యో పిల్లకి దిష్టి తగిలేను అని భయపడి కోడలి ముఖం కేసి సరిగ్గా చూడ్డం కూడా మానేస్తుంది. కొడుకు బ్రతుకు పండు వెన్నెల్లా అయ్యింది. అదే కోరుకుంది కాంతమ్మ. కాంతం ఎన్నడూ పుట్టింటికి తొంగి చూడలేదు. చెల్లెళ్ళంతా ఎక్కడున్నారో కూడా సరిగ్గా తెలీదు. తమ్ముడు ఒక్కసారి కూడా పిలుచుకుపోలేదు. దేన్ని పట్టించుకోలేదు కాంతమ్మ. తన ఇల్లే స్వర్గం, తన కొడుకు కోడలు దేవతలు. వాళ్ళ అందచందాలు చూసుకుంటూ, వాళ్ళకి సదుపాయాలు అమరుస్తూ, ఏడుకొండలవాడికో దండం పెట్టుకుంటూ, ఈ తనువు ఇలా చాలిస్తే చాలు, ఇంకేం కావాలి కాంతమ్మకి? ఎప్పుడైనా ఒక్కసారి బ్రతికి ఉంటే ఏడుకొండలవాడి దర్శనం చేసుకుంటే చాలు, చాలు నిశ్చింతగా కళ్ళు మూసేస్తుంది. కాంతమ్మ గడపలో కూలబడ్డట్టే ఉంది. పక్కన చేతి సంచి పడి ఉంది. బాగా చీకటి పడింది. ఎవరు? రామన్న. అబ్బే ఎందుకు తీసుకెళ్తాడు? ఏడుకొండలవాడి పిలుపు రాందే అని గొణుక్కుంది. ఎందుకో నవ్వుకుంది. అలాగే చేతి సంచి బుర్ర కింద పెట్టుకుని పడుకుంది. బయల హోరు వాన ప్రారంభించింది. తెల్లవారింది. నాగరత్నం గులాబీ పువ్వుల కోసం వచ్చింది వీధి వైపు. ఇదేమిటి, తలుపులకి తాళం లేదే అంటూ ఇంట్లోకి తొంగి చూసింది. కాంతమ్మ ముద్దలా పడి ఉంది గడప దగ్గర. నాగరత్నం హడలిపోయింది. ఒక్క క్షణం తటపటాయించి లోపలికి అడుగుపెట్టింది. పిన్నిగారు. అయ్యో అదేమిటి, మీరు వెళ్ళనే లేదు? నిన్నట్నుంచి నేనిటి చూడనే లేదు. కాంతమ్మ కళ్ళు తెరిచింది. అదో మాదిరిగా చూసింది. మా రామన్న లేడు, బళ్ళోకి వెళ్ళాడు. తెల్లబోయింది నాగరత్నం. మీరు తిరుపతి వెళ్తా అన్నారుగా పిన్నిగారు. కుర్ర సన్యాసి, వాడికేం తెలీదమ్మా, వాడి తప్పేం లేదు. వాన బాగా కురిసిందా? అది. నాగరత్నానికేం అంతు పట్టలేదు. ధైర్యం చిక్కబట్టుకుని కాంతమ్మ ఒంటి మీద చేయి పెట్టి చూసింది. ఒళ్ళంతా మాడిపోతుంది. అయ్యో పిన్నిగారు, బాగా జ్వరం వచ్చిందండి. మీరేదో పరాగ్గా కూడా మాట్లాడుతున్నారు. కాసేపు పడుకోండి, నేను కొంచెం జావ కాచి తెస్తాను. నాగరత్నం గబగబా మంచం వాల్చింది, దుప్పటి పరిచింది.
కాంతమ్మని లేవతీసి పడుకోబెట్టింది. తలుపులు దగ్గరికి వేసి వెళ్ళిపోయింది. కాంతమ్మ గుడ్లు తెరిచి చూస్తూ పడుకుంది. ఆ చూపుల్లో కాంతి పూర్తిగా హరించిపోయింది. జీవం చైతన్యం కొడిగడుతున్నాయి. హఠాత్తుగా లేచి కూర్చుంది. పంచెకొంగు భుజం మించి జారి నేల మీద పారాడుతుంటే లాక్కుంటూ వంటింటి గుమ్మం దగ్గరికి వెళ్ళి పెరటి తలుపులు తీసింది. కళ్ళకి చెయ్యడ్డం పెట్టుకుంటూ కాకరపాదకేసి చూసింది. నాయనా రామన్నా, వానలో జామ చెట్టెక్కావా? జ్వరం వస్తుందిరా తండ్రి. అయ్యో అయ్యో, కాలు జారి పడిపోతావురా. దిగిరా, తాయిలం పెడతాను. నా బాబువి కావు, దిగిరారా రాముడు అంటూ ప్రాధేయపడుతూ నిలబడింది. కుర్ర సన్యాసి మాట వింటేగా అంటూ గొణుక్కుంటూ యువతలికి వచ్చింది. నట్టింట్లో అటూ ఇటూ తచ్చాటం మొదలుపెట్టింది. వీధి తలుపులు తెరుచుకున్నాయి. రామం వెనకే గీత కూడా లోపలికి వచ్చింది. రిక్షావాడు బెడ్డింగ్ పడేసిపోయాడు. చిరాగ్గా కుర్చీలో కూర్చుంది గీత. అంతవరకు విచిత్రంగా చూస్తున్న కాంతమ్మ ముఖమంతా సంతోషం వెల్లడిస్తూ, ఎవరు? మా రామన్న కోసమా? కూర్చోండి కూర్చోండి. బాబు ఇప్పుడే బళ్ళోకి వెళ్ళాడు. పంతులు గారు తీసుకెళ్లారు. వచ్చేస్తాడు. అన్నం తిన్నాడే కాదు అంటూ 2 అడుగులు ముందుకు వచ్చింది. గీత భయంగా రామం చెయ్యి పట్టుకుంది. రామం కూడా విస్మయంగా తల్లికేసి చూశాడు. నాగరత్నం వేడివేడి నూకల జావా గిన్నె పైట కొంగుతో పట్టుకుని లోపలికి వచ్చింది. అక్కయ్య, అమ్మకి ఏమైంది? అలా మాట్లాడుతుందేమిటి? నాగరత్నాన్ని చూస్తూ అడిగాడు రాము. నాకు తెలీదు. అసలు మీరంతా ఊరు వెళ్ళారనుకున్నాను. తిరుపతి వెళ్తానని, దేవుణ్ణి చూస్తానని నిన్న కూడా నాకు చెప్పింది పిన్నిగారు. రాత్రి జోరున వాన కురుస్తుంటే నేను అసలు ఇటుకేసి రానేలేదు. ఇప్పుడే నా వంట అయింది. గులాబీ పువ్వులు కోసుకుందామని వస్తే అంటూ ఏకరువు పెట్టింది నాగరత్నం. జ్వరం బాగా వచ్చింది రామో అంది చివరికి. అంతలోనే కాంతమ్మ గబగబా పెరటికేసి వెళ్ళింది. నాయనా రామన్న, నీళ్లు పోసుకుంటున్నావా? ఉండు, వీపు రుద్దుతాను. ఎంతసేపు అలా నీళ్లలో కొట్టుకుంటావు? తొందరగా తెమిలిరా అంటూ కేక పెట్టింది. పీట వాల్చి పళ్ళెం పెట్టింది. గ్లాస్ పెట్టింది. నా మాట వినరా? గమ్ముని రారా రాముడు, 2 ముద్దలు తినిపోరా. నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాన్రా అంటూ నేల మీద చతికిలపడి కూర్చుంది. వెర్రి నాగన్న మాట వినడం మానేశాడు అంటూ గొణుక్కుంది. నాయనా రాముడు, నన్నిలా ఏడిపించకరా. నా సంతోషం అంతా నీ మీదే పెట్టుకున్నాన్రా. నువ్వు బాగా చదువుకుని పెద్దవాడివై చక్కటి పిల్లని పెళ్లి చేసుకోవాలి, తెలిసిందా? నీ కడుపునో కాయ కాస్తే ముందు తిండి తినరా, లేచిరా, తర్వాత రాసుకుందులే. నన్నిలా ఏడిపించకరా. కాంతమ్మ కళ్ళ వెంట జలజల నీళ్లు రాలాయి. అమ్మా అయ్యా ఆదరించకపోయినా, కట్టుకున్న మొగుడు లెక్క చేయకపోయినా నీకోసమే బతుకుతున్నాన్రా నేను. నిన్ను చూసుకుని పుట్టెడు బలం తెచ్చుకుంటున్నాన్రా. నా మాట వినరా బాబు, 2 ముద్దలు తినిపో. నాగరత్నం జావగిన్నె కింద పెట్టి రామంకేసి భయంగా చూసింది. రామం ముఖం బొత్తిగా కళావిహీనమైపోయింది. అతి కష్టం మీద అన్నాడు. నిన్న మేమిద్దరం బయలుదేరి వెళ్ళాం కానీ వర్షాలకి రైలు కట్ట ఎక్కడో పాడైందట. రాజమండ్రికి ఇవతలే రైలు ఆగిపోయింది. ఇటు వచ్చే బండిలో రాత్రికి రాత్రే బయలుదేరి వచ్చేసాం. రాత్రి అమ్మకి ఏమైందో తెలియటం లేదు. కంగారు పడక రాము, జ్వరం బాగా వచ్చేసింది. పరాగ్గా మాట్లాడుతుంది. నాగరత్నం 2 అడుగులు వేసి కాంతమ్మ దగ్గరికి వెళ్ళింది. పిన్నిగారు, మీ రామం వచ్చేశాడండి ఊరు నుంచి. చూడకుండా అలా కూర్చున్నారేం? అడిగో రామం. కాంతమ్మ పడుతూ లేస్తూ వచ్చింది. కొడుకుని కోడల్ని యగాదిగా చూసింది. అబ్బే, మా రామన్న కుర్ర సన్యాసి, 7 ఏళ్ల వెధవ. ఇదిగో బళ్ళోకి వెళ్ళాడమ్మా, వస్తూ ఉండాలే. కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని వీధి గుమ్మల్లోంచి చూస్తూ నించుంది. పిచ్చి నాగన్న ఏ చింత చెట్టు కింద కూర్చున్నాడో, సరిగ్గా ఇంటికి రాడు, మాట వినడు. గొణుక్కుంటూ వెనక్కి తిరిగింది. అమ్మా అంటూ వెర్రి కేక పెట్టి తల్లిని పొదివి పట్టుకుని పొంగి పొర్లుతున్న దుఃఖంతో బావురుమన్నాడు కొడుకు. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.